ఒకవైపు శాంతి చర్చలకు సిద్ధం అంటున్నారు. మరోవైపు బార్డర్ వెంట కాల్పుల ఉల్లంఘన చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? యుద్ధం జరగాలనే కోరుకుంటున్నారా? ఒకవేళ ఇండియా పాకిస్తాన్కి యుద్ధం వస్తే ఎవరు గెలుస్తారు? ఈ రెండు దేశాల సైనిక బలగాల గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. 2025 గ్లోబల్ 5 పవర్ ఇండెక్స్ ప్రకారం ఇండియా వరల్డ్ వైడ్గా 4th ప్లేస్లో ఉంది. అలాగే పాకిస్తాన్ 12th ప్లేస్లో ఉంది. అయితే ఈ గ్లోబల్ 5 పవర్ని కంట్రీ పాపులేషన్ని, మిలిటరీ కెపాసిటీ, వెపన్ ఇన్వెంటరీ అండ్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఇలా దాదాపు 60 విషయాలను క్యాలిక్యులేట్ చేసుకొని డిసైడ్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత బలమైన వైమానిక దళంగా అమెరికా మొదటి ప్లేస్లో ఉండగా రష్యా అండ్ చైనా సెకండ్, థర్డ్ ప్లేస్లలో ఉన్నాయి. తర్వాత ఇండియా, సౌత్ కొరియా అండ్ జపాన్ 5th, 6th ప్లేస్లలో ఉన్నాయి. ఇప్పుడు ఇండియా దగ్గర సుమారు 14 లక్షల మంది యాక్టివ్ సోల్జర్స్ ఉండగా పాకిస్తాన్కి కేవలం 6,50,000 మంది యాక్టివ్ సోల్జర్స్ ఉన్నారు. ఇంకా ఇండియా దగ్గర అవసరమైనప్పుడు పనిచేయడానికి 11 లక్షల రిజర్వ్డ్ ఆర్మీ ఫోర్స్ ఉండగా పాకిస్తాన్ దగ్గర 5,50,000 రిజర్వ్డ్ ఫోర్స్ మాత్రమే ఉంది. ఇది ఇండియా ఆర్మీ ఫోర్స్లో సగం మాత్రమే. ఇదే కాకుండా భారత్ దగ్గర అస్సాం రైఫిల్స్, ఇండియా కోస్ట్ గార్డ్, స్పెషల్ ఫ్రంటైర్ ఫోర్స్ వంటి వాటితో 25 లక్షల పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి. ఇవి దేశంలో లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడానికి, బార్డర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి, అలాగే ఎమర్జెన్సీ టైంలో ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి కీ రోల్ని ప్లే చేస్తాయి. కానీ పాకిస్తాన్ 5 లక్షల పారామిలిటరీ ఫోర్స్ని కలిగి ఉంది. దీంతో ఈ పారామిలిటరీ పవర్లో పాకిస్తాన్ కంటే ఇండియా 5 రెట్లు స్ట్రాంగ్గా ఉంది. ఇక వార్ అటాక్లో యూజ్ చేసే వెపన్స్ విషయానికి వస్తే ఇండియా దగ్గర 4,200లకు పైగా యుద్ధ ట్యాంకర్స్ ఉన్నాయి. ఇందులో అర్జున్తో పాటు T-90 భీష్మ వంటి పవర్ఫుల్ యుద్ధ ట్యాంకులు కూడా ఉన్నాయి. మరియు పాకిస్తాన్ దగ్గర 2,627 యుద్ధ ట్యాంకులు మాత్రమే ఉన్నాయి. అలాగే ఇండియా దగ్గర 1,48,000 ఆర్మ్డ్ వెహికల్స్ ఉన్నాయి. కానీ పాకిస్తాన్ దగ్గర 17,516 వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే ఇండియా ఆర్మ్డ్ వెహికల్స్ విషయంలో పాకిస్తాన్ కంటే 8 రెట్లు మెరుగ్గా ఉంది. మిసైల్స్ అండ్ న్యూక్లియర్ క్యాపబిలిటీస్ విషయానికి వస్తే ఇండియా దగ్గర న్యూక్లియర్ వెపన్స్తో పాటు బాలిస్టిక్ మిసైల్స్ కూడా ఉన్నాయి. ఇందులో 5,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించి శత్రువులను నాశనం చేయగల అగ్ని-4 ఇండియా కలిగి ఉంది. వీటితో పాటు అగ్ని-5, బ్రహ్మోస్, పినాకా మిసైల్స్ వంటివి కూడా ఉన్నాయి. పాకిస్తాన్ షాహీన్-3 మిసైల్ని కలిగి ఉంది. దీని రేంజ్ 2,750 కిలోమీటర్లు మాత్రమే. ఇంకా ఎయిర్ ఫోర్స్ విషయంలో కూడా ఇండియా పాకిస్తాన్ కంటే చాలా మెరుగ్గానే ఉంది. ఇండియా దగ్గర 2,229 యుద్ధ విమానాలు ఉన్నాయి. అలాగే 513 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, 899 హెలికాప్టర్స్, 80 ఫైటర్ హెలికాప్టర్స్ ఉన్నాయి. ఇందులో రఫేల్, Su-30 MKI స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన తేజస్ వంటి పవర్ఫుల్ వార్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండియా దగ్గర ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద 1,399 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇంకా 328 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్, 373 హెలికాప్టర్స్, 57 అటాక్ హెలికాప్టర్స్ ఉన్నాయి. ఇందులో చైనీస్ టెక్నాలజీతో తయారు చేసే JF-17 థండర్, F-16 వంటివి వాటిని పాకిస్తాన్ కలిగి ఉంది. ఇందులో కూడా పాకిస్తాన్ కంటే ఇండియా చాలా స్ట్రాంగ్గానే ఉంది. ప్రపంచంలో నేవీ పవర్లో ఇండియా 6th ప్లేస్లో ఉండగా పాకిస్తాన్ 27th ప్లేస్లో ఉంది. నేవీలో ఇండియా INS విక్రాంత్, INS విక్రమాదిత్య అనే 2 ఎయిర్ క్రాఫ్ట్స్ కలిగి ఉంది. అలాగే 18 సబ్మెరైన్స్, 293 వార్షిప్స్ ఉన్నాయి. ఇండియా బ్లూ వాటర్ నేవీగా గుర్తింపు పొందింది. అలాగే ఇండియా బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియన్ సీ వంటి వాటితో తీర ప్రాంతం కలిగి ఉంది. దీంతో ఈ సముద్రంతో పాటు ఇండియా ఈ ప్రపంచంలో ఎక్కడికైనా సరే ఈ ఎయిర్ క్రాఫ్ట్ సాయంతో యుద్ధ విమానాలను తీసుకొని వెళ్ళి ఆపరేట్ చేయగలదు. ఇక పాకిస్తాన్ వద్ద 8 సబ్మెరైన్స్ అండ్ 121 వార్షిప్స్ని మాత్రమే కలిగి ఉంది. ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ కూడా లేదు. మరో పాకిస్తాన్ ఓన్లీ గ్రీన్ వాటర్ నేవీగా గుర్తింపు ఉంది. దీంతో పాకిస్తాన్ తీర ప్రాంతం కలిగి ఉన్న అరేబియా సీలో మాత్రమే ఆపరేట్ చేయగలదు. ప్రతి సంవత్సరం ఇండియా తన సైనిక బలగాన్ని పెంచుకోవడానికి పెద్ద మొత్తంలో బడ్జెట్ని కేటాయిస్తూ వస్తుంది. ఈ క్రమంలో 2025-26 సంవత్సరంలో సుమారు 6.8 లక్షల కోట్ల రూపాయలను కేటాయించింది. దీంతో లేజర్ టెక్నాలజీ వెపన్స్, డ్రోన్ ఎక్స్ప్లోజివ్స్ ఇలా లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేసుకోవడంతో పాటు ఇండియన్ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ను చాలా మెరుగుపరుస్తుంది. అయితే పాకిస్తాన్ తమ సైన్యం కోసం 60,800 కోట్లను మాత్రమే కేటాయించారు. పాకిస్తాన్ బడ్జెట్ కంటే ఇండియా బడ్జెట్ 50 రెట్లు ఎక్కువ. ఇండియా జీడిపి పాపులేషన్ వైజ్గా చూసినా కూడా పాకిస్తాన్ కంటే చాలా ముందుంది. పాపులేషన్ పరంగా ఇండియా 140 కోట్లతో ఇండియా వరల్డ్లోనే నెంబర్ 1 ప్లేస్లో ఉండగా పాకిస్తాన్ సుమారు 30 కోట్లతో 5th ప్లేస్లో ఉంది. ఇప్పుడు ఇండియా జీడిపి 348 లక్షల కోట్లుగా ఉంటే పాకిస్తాన్ జీడిపి 31 లక్షల కోట్లుగా ఉంది. ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్లో ఇండియా 561 లక్షల కోట్లుగా ఉంటే పాకిస్తాన్ 13 లక్షల కోట్లతో ఇండియాకి చాలా దూరంలో ఉంది.
వీటన్నింటిని కంపేర్ చేసి చూస్తే ఆర్మీ ఫోర్సెస్, అడ్వాన్స్డ్ వెపన్స్ అండ్ బడ్జెట్ ఇండియా పాకిస్తాన్ కంటే చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఒకవేళ ఇండియా పాకిస్తాన్ యుద్ధం గనక వస్తే ఇండియానే విజయం సాధిస్తుంది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ కి చైనా సపోర్ట్ ఇవ్వచ్చు. అలాగే ఇండియాకి అమెరికా అండ్ రష్యా అండ్ ఇజ్రాయెల్ సపోర్ట్ చేయొచ్చు. ఏ విధంగా చూసుకున్నా సరే గానీ ఇండియానే పైచేయి సాధిస్తుంది.